ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉంది. దానికి ఎందుకు విశిష్టత ఉందంటే, ఒకానొకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోట గన్నవరం. అక్కడి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. అటువంటి గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. గన్నవరం నియోజకవర్గంలో అక్కడుండే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, రైతులు, మహిళలు, యువకులు అన్న ఎన్టీ రామారావు అంటే ప్రేమతో, తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమతో, సరే వాళ్ళు ఎవరు నిలబడ్డారని చూడరు. అంతకుముందు దాసరి బాలవర్ధన్ రావుని ఆదరించారు. తదుపరి ఎవరుంటే మాకెందుకు, మాకు సైకిల్, అన్నగారి పార్టీ మేము 83 నుంచి ఉన్నాం, మేము సైకిల్ కొట్టేస్తామంటారు కానీ అభ్యర్థిని గురించి పెద్ద పట్టించుకోరు. 2014లో 2019లో వల్లభనేని వంశీ, ఈయన వెటర్నరీ డాక్టరు. ఈయన బీవీఎస్సీనే కాకుండా ఎంవీఎస్సీ కూడా ఆ గన్నవరంలో ఉండే వెటర్నరీ కాలేజీలోనే విద్యను అభ్యసించాడు. కనుక అక్కడ గన్నవరం ప్రజలు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, పైగా అక్కడ యాదవ సామాజిక వర్గం, బీసీలు అధికంగా ఉంటారు. బీసీలకు రాజ్యాధికారము కల్పించిన మహనీయుడు, ఆదర్శప్రాయుడు, బీసీల హృదయాలలో ఉండే మనిషి, యుగ పురుషుడు, కారణజన్ముడు అన్న ఎన్టీ రామారావు. ఆ అన్న ఎన్టీ రామారావు ఈరోజు కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి బీసీలను రాజ్యాధికారం అంటే వాళ్ళని ఎమ్మెల్యేలు చేయటం, ఎమ్మెల్సీలు చేయటం, ఎంపీలు చేయటం, అలాగే మంత్రులు చేయటం, ఆ విధంగా బీసీలను రాజ్యాధికారంలోకి, రాజకీయాల్లోకి ప్రోత్సహించిన మహనీయుడి యొక్క స్ఫూర్తితో గన్నవరంలో 2 సార్లు వల్లభనేని వంశీని గెలిపించారు. ఇది అక్కడ వ్యక్తి అనేది అప్రస్తుతం. వల్లభనేని వంశీ గుడివాడలో ఉండే కొడాలి నాని, వాళ్ళు పార్టీలు వేరైనా వ్యక్తిగత స్నేహితులు, ఎప్పటి నుంచో స్నేహితులు. కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వల్లభనేని వంశీని ఒప్పించి మెప్పించి ఆయన్ని పార్టీ మార్పించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించాడు. చేరిన కొత్త రోజుల్లో కొన్ని నెలల పాటు బాగానే జరిగింది, సవ్యంగానే జరిగింది. అక్కడే ఉన్న ఇప్పుడు వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గం, అదే సామాజిక వర్గానికి చెందిన ప్రవాస భారతీయుడు యార్లగడ్డ వెంకట్రావు. ఆయన 2019లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు. ఆయన తను సొంతంగా సంపాదించుకున్న డబ్బు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేశాడు. యార్లగడ్డ వెంకట్రావుకు సహకరించిన వ్యక్తి డాక్టర్ దుట్టా రామచంద్రరావు. ఆయన కాపు సామాజిక వర్గం. దుట్టా రామచంద్రరావు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి విజయవాడ కలకత్తా హైవే మీదుగా హనుమాన్ జంక్షన్ వచ్చేసరికి తప్పనిసరిగా దుట్టా రామచంద్రరావు ఇంటికి వచ్చి అక్కడ సమయాన్ని బట్టి టిఫిన్ చేయటమా, అల్పాహారం చేయటమా, ఆయనతో మాట్లాడి కాసేపు అప్పుడు బయలుదేరేవాడు. అటువంటి అత్యంత సన్నిహితుడు. అందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత జగన్మోహన్ రెడ్డికి తో కలిసి దుట్టా రామచంద్రరావు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రవేశించాడు. అటువంటి దుట్టా రామచంద్రరావును కూడా ధిక్కరించి, అవమానపరిచి ఆయన తరపున ఉండే నాయకులను, శ్రేణులను, కార్యకర్తలను కూడా లెక్క చేయకుండా వల్లభనేని వంశీ ఏకఛత్రాధిపత్యం చేయాలని ప్రయత్నించాడు.
అయితే దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ కూడా కలిసికట్టుగా వంశీ కాళ్లకు బంధం వేసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఇక వ్యూహాత్మకంగా దుట్టా రామచంద్రరావు యొక్క సలహా మేరకు యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి ఎన్నికల్లో శాసనసభ్యుడిగా సైకిల్ గుర్తుపై పోటీ చేయబోతా ఉన్నాడు. వల్లభనేని వంశీ సైకిల్ గుర్తు లేకపోతే ఆయన గెలవడం కష్టమే అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉండే నిరక్షరాస్యులు, వేలుముద్రల వాళ్ళు కూడా మాట్లాడుకుంటాం అనేది విశేషం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే గత 45 రోజులుగా వల్లభనేని వంశీ నియోజకవర్గంలో లేడు, హైదరాబాదులో నివసిస్తున్నాడు. ఏంటి కారణం? అసలు పోటీ చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించాడు ఐపాక్తో. చేస్తే గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతాడు. వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే వల్లభనేని వంశీని తీసుకెళ్ళి పెనమలూరులో పెట్టండి, పెనమలూరులో ఉన్న కొలుసు పార్థసారథిని తెచ్చి గన్నవరంలో పెట్టండి. గన్నవరంలో యాదవ సామాజిక వర్గం ఉన్నారు కనుక వల్లభనేని వంశీపై ఉన్న వ్యతిరేకత ఆయనకి గెలుపుకు దూరం చేస్తుంది, అందువల్ల పెనమలూరులో పెట్టమని సూచించారు. ఎప్పుడైతే కొలుసు పార్థసారథిని పెనమలూరు నుంచి గన్నవరం పొమ్మన్నారో ఆయన నేను వెళ్ళను అని పెనమలూరులోనే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని అనుకున్నాడు. అవసరమైతే పెనమలూరు కాకపోతే నూజివీడు నియోజకవర్గంలో నుంచైనా కొలుసు పార్థసారథి పోటీ చేస్తాడు. అసలు కారణం ఏంటంటే ఆయన సీనియరు, మంత్రివర్గంలో స్థానం ఆశించాడు. మొదటిసారి పేర్ని నాని, కొడాలి నాని ఆయనకున్న సీనియారిటీ ముందు జూనియర్లు కాదు, సబ్ జూనియర్లు. రెండవసారి స్థానం కల్పించిన జోగి రమేష్ ఆయన కూడా జూనియర్ కూడా కాదు, సబ్ జూనియర్లు. అలాంటి వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి నేను రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లోనే మంత్రిగా పనిచేశాను, నా తండ్రి రెడ్డయ్య మచిలీపట్నం ఎంపీగా 1991లోనే రాజకీయం చేశాడు, నన్ను అవమానించారని మనసులో పెట్టుకుని తర్వాత కొలుసు పార్థసారథికి కొంత సమాచారం ఉంది. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, జనసేన కలిస్తే బీజేపీ పొత్తు గెలుస్తుంది, గెలిస్తే చంద్రబాబు నాయుడు కొలుసు పార్థసారథి యాదవ సామాజిక వర్గాన్ని గౌరవించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాడని పార్టీ మారి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ పోటీ చేస్తే ఓడిపోతాడనే సమాచారం ఐపాక్ వాళ్ళు చెవులో జోరీలాగా పోరుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఇక ఇప్పుడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పేర్లు పరిశీలిస్తున్నారు. వల్లభనేని వంశీ 6 వారాలు 45 రోజులుగా నియోజకవర్గంలో కనపడటం లేదు. హైదరాబాదులో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పేర్లను పరిశీలిస్తూ వల్లభనేని వంశీని ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఏదైనా ఎమ్మెల్సీనో నామినేటెడ్ పదవిలో ఏదైనా చూద్దామని ఆలోచన చేస్తున్నారు. దీంట్లో 2 పేర్లు అక్కడనే నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు చర్చించుకుంటున్నారు. మొదటిది దుట్టా రామచంద్రరావు కుమార్తె, అక్కడ దుట్టా సీతా మహాలక్ష్మి. ఆమె అయితే బాగుంటుంది, ఆమె అయితే గట్టి పోటీ ఇవ్వగలదు యార్లగడ్డ వెంకట్రావుకి. యార్లగడ్డ వెంకట్రావు కమ్మకుమ్మల కులం, దుట్టా రామచంద్రరావు కాపోట్లన్నీ చీల్చొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. కానీ దుట్టా రామచంద్రరావు ధర్మరాజుల కొన్ని నీతి సూత్రాలకు ధర్మానికి కట్టుబడి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పేదేమో మాట తప్పను మడమ తిప్పను అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పింది చేయలా. మడమ తిప్పనన్నాడు, తిప్పిందే మడమే తిప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి?
నేను అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని కొనసాగిస్తూ ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు శభాష్, అమరావతి అయితే అటు రాయలసీమకు ఉత్తరాంధ్రకు మధ్యగా ఉంటుంది, అందరికీ అనుకూలం, నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని ప్రతిపక్ష నాయకుడిగా చెప్పాడు. ముఖ్యమంత్రిగా అందలం ఎక్కగానే అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలని మాట తిప్పిన మనిషి. ఇప్పుడు వల్లభనేని వంశీ మరి కుడితిలో పడ్డ ఎలికలా అయ్యాడు. గుడివాడలో కొడాలి నాని తన పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. కొడాలి నాని ఈసారి విజయం సాధించడం కష్టమే. గన్నవరంలో ఉండే ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకట్రావు లాగా మరొక ప్రవాసాంధ్రుడు అక్కడ వెన్నిగళ్ళ రాము ఆ నియోజకవర్గంలో ప్రవేశించి కొడాలి నానిని 50,000 ఓట్లతో ఓడించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. వెన్నిగళ్ళ రాము కలిసి వచ్చే అంశం ఏంటంటే ఆయన కమ్మ కులస్థుడు, భార్య మాల సామాజిక వర్గం. భార్య మాల సామాజిక వర్గం అయితే భార్య యొక్క తండ్రి అంటే పిల్లనిచ్చిన మామ పాస్టరు. ఆయన చర్చిల్లో మతబోధ చేస్తున్నాడు. అందువల్ల మాల సామాజిక వర్గము, క్రైస్తవులందరూ కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నవారు వెన్నిగళ్ళ రాముని ఆదరించాలి, ఆయనకు ఓట్లు వేయాలి, ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాలని చూస్తున్న తరుణంలో కొడాలి నాని అక్కడ గెలవటమే కష్టం. గన్నవరంలో చక్కగా తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఉంటే మళ్ళీ వల్లభనేని వంశీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వస్తానన్నా చంద్రబాబు నాయుడే కాదు, ఎవ్వరూ కూడా వల్లభనేని వంశీ బతికున్నంత కాలము ఆయన్ని తెలుగుదేశం పార్టీలో ప్రవేశానికి అంగీకరించరు. ఆయన చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యక్తిగత విమర్శలు చాలా బాధాకరం. అందువల్ల వల్లభనేని వంశీని, కొడాలి నానిని, ఈ ఇద్దరిని కూడా ఎట్టి పరిస్థితిలో భూమి ఆకాశాలు ఉన్నంతకాలము, వాళ్ళు బతికున్నంత కాలము తెలుగుదేశం పార్టీలో ప్రవేశము ఉండబోదు. కనుక దుట్టా రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డిలా మాట మార్చే వ్యక్తి కాదు. ఆయన యార్లగడ్డ వెంకట్రావుని గెలిపించాలనుకున్నాడు. వల్లభనేని వంశీకి కుక్క కాటుకు చెప్పు దెబ్బనే విధంగా ఓడించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి టిక్కెట్ ఇస్తే అతను ఓడిస్తానని బహిరంగంగా చెప్పాడు దుట్టా రామచంద్రరావు. ఇక ఇంకో పేరు తెర మీదకి తెచ్చారు. కొలుసు పార్థసారథి పెనమనూరులో కాకుండా నూజివీడులో పోటీ చేస్తే అక్కడ నూజివీడు నియోజకవర్గంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఓటమి చెందిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు ఉన్నాడు. ఆయన సీట్ ఆశిస్తున్నాడు. ఆయనకు నూజివీడులో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ముద్రబోయిన వెంకటేశ్వరరావుని గన్నవరానికి తెచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ టిక్కెట్ కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న కావూరి సాంబశివరావు ఆయన అనుచరుడు. కావూరి సాంబశివరావు ప్రయత్నం చేసినా గన్నవరం కాంగ్రెస్ సీట్ ఇవ్వాల. అప్పుడు కావూరి సాంబశివరావు అతను ప్రోత్సహించి, వెంకటేశ్వరరావు ఏం పర్వాలేదా, నువ్వు ఇండిపెండెంట్గా వేసి అన్నాడు. ఇండిపెండెంట్గా వేసి ఆయన కావూరి సాంబశివరావు యొక్క ఆశీస్సులతో గెలిచాడు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గన్నవరంలో మొదటిసారి ఇండిపెండెంట్గా గెలిచాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క బలాన్ని గుర్తించి తదుపరి కాంగ్రెస్ సీట్ ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గన్నవరంలో ఉన్న గన్నవరంలో వల్లభనేని వంశీ ఉన్నాడని చంద్రబాబు నాయుడు, అతను ఉన్నాడు సిట్టింగు, వెంకటేశ్వరరావు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు నువ్వు నూజివీడెళ్ళు, నూజివీడులోనూ గన్నవరంలో 2 నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గం బాగున్నారు,
మీకు అనుకూలంగా ఉంటుందని పంపించడం జరిగింది. ఇక ఇప్పుడు వల్లభనేని వంశీ ఆయనకి గన్నవరం సీటు రావటము ప్రశ్నార్థకమే. గన్నవరం కాకపోతే ఇంక ఇవ్వటానికి ఏవి సీట్లు లేవు, అన్నీ ఫుల్. కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాల్లో కూడా అవకాశం లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పథకాన్ని పెట్టాడు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు ఇలాంటి పథకం, రాజకీయ నాయకులకు అంతర్జిల్లా, అంతర్జోన్, అంతర్రాష్ట్ర బదిలీల పథకం పెట్టాడు. 70 మంది ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసే కార్యక్రమం. ఎమ్మెల్యేని ఎంపీగా, ఎంపీని ఎమ్మెల్యేగా పెట్టడం. ఆ పథకం కింద ఏమైనా వల్లభనేని వంశీ మరి గోదావరి జిల్లాలను లేదా ఇతర జిల్లాలకు అంతర్జిల్లా బదిలీ కింద అవకాశం కల్పించాలి. కానీ గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. గుడివాడ కొడాలి నాని వచ్చి గీ పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఎవ్వరి మాట వినడు, మొండివాడు. ఏ విధంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక మార్లు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ ఇవ్వు, ఎంపీ టిక్కెట్ ఇవ్వు అంటే నేను ఇవ్వను అని ఏ విధంగా మొండి పట్టేసుకుని మాగుంట శ్రీనివాసరెడ్డిని తెలుగుదేశం పార్టీకి వెళ్ళేలా చేశాడో, అదేవిధంగా ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం సర్వేల ఆధారంగా వల్లభనేని వంశీకి గన్నవరంలో టిక్కెట్టు రాదు అని అంటున్నారు. ఒకవేళ ఇచ్చినా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో విజయం సాధించడం, పైగా ఈ 50,000 మెజార్టీ మచిలీపట్నంలో జనసేన పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న వల్లభనేని బాలశౌరి విజయానికి దోహదపడుతుంది. అందువల్ల గన్నవరం, గుడివాడ 2 చోట్ల కూడా ఇద్దరు ప్రవాసాంధ్రులు. గుడివాడలో అక్కడ వెన్నిగళ్ళ రాము, ఇక్కడ ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకట్రావు. ఈ 2 నియోజకవర్గాల్లో 1,00,000 ఓట్లు మచిలీపట్నం లోక్సభ అభ్యర్థికి అధికంగా వచ్చేలా చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వల్లభనేని వంశీ రాజకీయ చరిత్ర సమాప్తము కాబోతుంది ఇంతటితో అని చెప్పి అక్కడుండే నియోజకవర్గ ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజలు అందరూ కూడా చర్చించుకోవటం అనేది విశేషము.